సో 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ అందజేస్తా. సో ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఆ రిపోర్టులను ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్కు అందించారు. సో వర్గీకరణ ఖరారు 2011 జనాభా లెక్కల కమిషన్ పరిగణలోకి తీసుకొనున్నది. ఇక ఎస్సీలను ఏబిసి 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం దానికి సిఫారసు చేసినట్టు తెలుస్తుంది. సో ఒకసారి దీనిపైన ఎస్సీ వర్గీకరణ పైన ఒకసారి రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగకు ఒకసారి కాల్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. సో 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ. సో వివిధ వర్గాల నుంచి అభిప్రాయాల సేకరణ. సో సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ను 1 మ్యాన్ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సో ఏదైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు చెప్పింది కదా, సో ఆ రోజు అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేసే రాష్ట్రం ఫస్ట్ తెలంగాణ ఉంటుంది. సో తెలంగాణ నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. సో అదే దిశగా కూడా నడిచింది. సో దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ కూడా 1 మ్యాన్ సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. సో 1 మ్యాన్ కమిషన్ చైర్మన్గా నియమిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. అప్పట్లో 2 నెలలు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరగా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించింది. సో పార్టీలు, నేతలు, కుల సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లో ఉద్యోగాల వివరాలు తెలుసుకొని వర్గీకరణపై రిపోర్టు కూడా సిద్ధం చేసింది. సో 1997 వర్గీకరణ ఇలా. సో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న అప్పటి టీడీపీ ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోని విడుదల చేసింది. ఏ గ్రూపుల్లో రెల్లి ఇంకా దాని అనుబంధ కులాలకు సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇక వీటికి అట్టడుగున స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక బి గ్రూపుల్లో మాదిగా, దానికి ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోటాను కేటాయించారు. సో అప్పుడు 1997లో అప్పట్లో ఈ విధంగా జరిగిందనమాట వర్గీకరణ. ఇక సిలో మాల మరియు దానికి సంబంధించిన ఉపకులాలు మొత్తం 25 కులాలుగా చేరుస్తూ వారికి 6% కోటాను ఇచ్చారు. సో అప్పట్లో ఏంటంటే ఫస్ట్ ఎస్సీ ఏలో రెల్లి ఇంకా చాలా వెనుకబడ్డ కులాలకు సంబంధించి రిజర్వేషన్లు ఇచ్చారు. దాని తర్వాత ఎస్సీ బిలో సో మాదిగా సంబంధించిన కులాలు అండ్ ఎస్సీసీలో మాలా సంబంధించిన ఉపకులాలు వీళ్ళని చేరుస్తూ సో ఒకరికి 12%, ఒకరికి 7%, ఒకరికి 12%, 7%, ఇంకొకరికి 6%, ఈ విధంగా డివైడ్ చేశారు అప్పట్లో. అండ్ డీలో ఆంధ్రులతో పాటు మొత్తం 4 కులాలు చేర్చి 1% కోటాగా నిర్ణయించారు. ఇక వీటిలో ఆనాటి ఏబీ గ్రూపుల కులాలకు తక్కువ లబ్ధి పొందాయని, సిడి గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధి పొందాయని కూడా గుర్తించారు. సో కాగా మాలా మహానాడు దీనిపై కోర్టుకు వెళ్ళింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వం అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఇక ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉండాల్సిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. సో అప్పట్లో కానీ ప్రభుత్వం మాత్రం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించేది. ఇక మొత్తానికి వర్గీకరణ ప్రక్రియ బ్రేక్ పడింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరిస్తూ రిజర్వేషన్ హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. ఇక ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇక రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఆ చట్టం ఎస్సీలకు ABCDల గ్రూపుగా పరిగణిస్తూ వెనుకబడుతనం, జనాభా నివృత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించింది. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చెక్కెదిరింది. ఇక ఎస్సీ కులాలకు జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటివి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. దాంతో పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. సో ఈ విధంగా 1997, 2000, మళ్ళీ 2004 సో ఈ విధంగా కంటిన్యూ నడిచింది. సో ఇప్పుడు ఏమో మూడు ప్రకారం అండ్ ఎస్సీలో 3 గ్రూపులు, అప్పట్లో 4 గ్రూపులు చేశారు కదా, ఇప్పుడేమో 3 గ్రూపులుగా చేసి రిజర్వేషన్ పెంపులో తగ్గులో ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి అలా అనుకుంటున్నాను. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. అన్న మీరు లైవ్లో ఉన్నారన్న, మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు అన్న. ఇదైతే 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. అంటే SCA, SCB, SCC అని చెప్పేసి. సో ఇట్లా చేస్తే ఓకేనా మీకు? అంటే మీరేమో ABCD అని చెప్పేసి చేయాలి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం 3 గ్రూపులుగా అని చెప్పేసి వీళ్ళు యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనిపైన ఏమంటారు అన్న మీరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు వర్గీకరణ చేయడానికి ఒక శాస్త్రీయమైన లెక్కలను పరిగణన తీసుకొని, అలాగే ఉన్న కులాల యొక్క జనాభా స్థితిగతులను పరిగణన తీసుకొని
వాళ్ళు ఏ పద్ధతిలో వర్గీకరణ చేయాలనుకుంటున్నారో దానికి పూర్తి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మాకు వాళ్ళు జస్టిస్ షమీమ్ అఖ్తర్ పెట్టిన ప్రపోజల్ నే పరిగణన తీసుకున్నట్టుగా ఉంది. మరి దాని విషయంలో క్యాబినెట్ ఏది ఆమోదం చేస్తుందనే విషయం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కాబట్టి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆది ఆంధ్రులు రెల్లీలు జనాభా గణనీయంగా ఉంది కాబట్టి ఆనాడు ఏబిసిడి అనే 4 గ్రూపులుగా రావడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రెల్లి సామాజిక వర్గం జనాభా ఆది ఆంధ్ర జనాభా 1000 లోపు కూడా ఉన్న సందర్భం లేదు. ఓకే, అందుకని ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఆనాడు 4 కేటగిరీగా ఏబిసిడి అనే వర్గీకరణ జరిగింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులకు అనుగుణంగా ఏబిసి అనేది వర్గీకరణ జరగబోతుంది అని అనుకుంటే, అయితే ఇందులో ఏ కులాన్ని ఏ ప్రయాట్ లో పెట్టుకుంటూ వచ్చిండ్రు, ప్రాధాన్యతలో ఎస్సీ ఏ గ్రూప్ లో ఏ కులాలు వస్తున్నాయి, బిలో ఏ కులాలు వస్తున్నాయి, సిలో ఏ కులాలు వస్తున్నాయి, ఏ ప్రాతిపాదికన వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం స్పష్టంగా రావాలి. అది వచ్చిన తర్వాత ఏబిసి అనే వర్గీకరణ మేము స్వాగతిస్తామా లేదా వ్యతిరేకిస్తామా అనేది వాళ్ళు ఇచ్చే ప్రయారిటీని బట్టి ఆధారపడి ఉంటది. తర్వాత జనాభా లెక్కల ప్రకారం మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ కుల జనాభా ఎంత ఉంటుందో స్పష్టంగా ప్రకటించాలి. అన్ని కులాలతో సహా మాలా మాదిగలే కాకుండా మిగతా 57 కులాలు అంటే మొత్తంగా 59 కులాల జనాభా లెక్కలు కూడా స్పష్టంగా ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత ఏ కులానికి ఎంత కేటాయింపులు జరుగుతున్నారు, ఏ కులానికి ఏ దాంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయం కూడా స్పష్టంగా రావాలి. అది వచ్చిన తర్వాత మేము దాని మీద స్పందించి ముందుకెళ్తాం. ఓకే, ఇంకోటి అన్న, ఇది మన 1,00,000 డప్పులు 1000 గొంతుకులకు సంబంధించి పర్మిషన్ గురించి కూడా అయింది కదా, మళ్ళీ ఏమైనా మళ్ళీ మీరు కలవబోతున్నారు అని చెప్పేసి వచ్చింది. సో పర్మిషన్ గ్రాంటెడ్ అయిందా? మేము సిపి గారిని నిన్న కలిసే ప్రయత్నం చేసినా వారు అందుబాటులో లేరు. ఈ రోజు కూడా తప్పకుండా కలిసి వారికి మరొకసారి వారు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాలని, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ శాంతి ర్యాలీకి అనుమతి ఇవ్వాలని, ప్రత్యామ్నాయం కూడా సూచించాలని చెప్పేసి వాళ్ళు కోరడానికి ఇవాళ మేము మళ్ళీ సిపి గారిని కలుస్తాం. కలిసి వాళ్ళు మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని స్పందించి ఈ 1000 గొంతు 1,00,000 డప్పుల కార్యక్రమం సజావుగా జరగడానికి తన సహకారం అందించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారికి కూడా ఈ విషయం సమాచారం అంది ఉంటుందని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు సిపి గారు కలిసిన తర్వాత వారి అభిప్రాయాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో గోవింద నరేష్ మాదిగ గారు సో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో వీరు చెప్తున్న పరిస్థితి, సో ఫస్ట్గా 2011 జనాభా ప్రాతిపదికన సో ఏ విధంగా అయితే ఉన్నారో అంటే ఏబిసిలో ఏ కులాలను యాడ్ చేస్తున్నారు, ఏ కులాలకు ఎంత ఇస్తారు అని చెప్పేసి కూడా దానిపైన చెప్పిన తర్వాత సో ఇటు మాదిగ సామాజిక వర్గం కూడా దీనిపైన కూడా స్పందిస్తుంది అని చెప్పేసి త్వరగా చెప్తున్న పరిస్థితి. సో ఇట్లా 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి వచ్చింది. సో చూడాలి మనం ఏం జరుగుతుందో అని చెప్పేసి. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. నిన్న కులగణన అంతా తప్పుల తడక, బీసీ రిజర్వేషన్లు దెబ్బతీయాలని చూస్తున్నారు ఆర్ కృష్ణయ్య. సో తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని, బీసీలకు ముంచే పాలన అని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన అంతా తప్పుల తడక ఉందని చెప్పారు. ఇక కులగణన ద్వారా బీసీల జనాభా తక్కువగా